హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆంధ్ర వచ్చాను అనమాట ఫస్ట్ సంక్రాంతి. సో మీలో ఎంతమంది సంక్రాంతికి గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చారో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము, అందుకే వీడియో స్టార్ట్ చేశాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఈరోజు భీమవరంలో అయితే ఫస్ట్ టైం కాన్సర్ట్ పెడుతున్నారు. అండ్ మార్నింగ్ వచ్చేసి స్టాల్స్ లైక్ బట్టలు కానీ, పిల్లలకి యాక్టివిటీస్ కానీ, ఫుడ్ కానీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 PM. సో కాన్సర్ట్కి విడిగా టికెట్స్ తీసుకోవాలి. సో ముందే మేము ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని చెప్పి. సో కజిన్స్, మా అక్క వాళ్ళు, మేము. సో దానికోసం అయితే టికెట్స్ తీసుకున్నాము. అది ఈవినింగ్ 7కి అనమాట. సో ఈ లోపు మార్నింగ్ కొంచెం వెళ్ళి షాప్స్ అవన్నీ చూసేస్తే ఈవినింగ్ కరెక్ట్గా కాన్సర్ట్ టైంకి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి అయితే అనుకుంటున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో నేనైతే రెడీ అయిపోయాను, మీకు చూపిస్తాను ఎలా రెడీ అయ్యాను అన్నది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే నేను, మా అక్క, మా బావ అండ్ కృతిక్, అలాగే నీరజ అండ్ వాళ్ళ పాప అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో వంశీ అయితే రావట్లేదు, నైట్ వచ్చాం మేము. సో డ్రైవ్ చేసి వచ్చారు. సో నైట్ అంతా నిద్ర లేదని ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, ఈవినింగ్ వస్తానని చెప్పి. సో మేము మాత్రమే వెళ్తున్నాం. సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టడం భీమవరంలో. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది అన్నది. ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఎక్కువ పెట్టుకుని వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి. లైక్ మేము లాస్ట్ టైం లాలాల్యాండ్కి వెళ్ళాం, అది కూడా నేను ఫస్ట్ టైం అనమాట లాలాల్యాండ్కి వెళ్ళడం. అది కూడా ఫుల్ వీడియో అయితే పెట్టాను, ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. సో మీరు ఎవరైనా లాలాల్యాండ్కి ఎప్పుడు వెళ్ళలేదు అయితే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ నేనైతే అలాగే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. సో ఇంకా వాట్ ఎల్స్ టు సే. సరే ఫస్ట్ అయితే నా అవుట్ఫిట్ చూపించేస్తాను, చూసే. సో నేనైతే జస్ట్ ఈ ఫ్రాక్ వేసుకున్నాను, ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయొచ్చు. చాలా బాగుందన్నమాట. లైక్ ఫిట్టింగ్ కానీ బెల్ట్ వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా మనకి లాంగ్ రఫిల్ స్లీవ్స్ కింద వచ్చింది అనమాట. సో చాలా బాగుంది డ్రెస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ బడ్జెట్లో కూడా వచ్చేసింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ యాడ్ చేస్తా. సో లింక్ ఓపెన్ చేసి మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. ఇప్పటికైతే లీవ్ చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం. అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాను. చిరాగ్గా ఉంటే ఐ విల్ కీప్ ప్లక్కర్ ఆర్ రబ్బర్ బ్యాండ్. సో వెనకాల మెస్ అంతా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మేము ఈ రోజే మార్నింగే వచ్చాం కాబట్టి అన్ని సూట్ కేసెస్ అవన్నీ అలా పడితే అలా ఉన్నాయి. అండ్ పక్కన సౌండ్స్ వస్తే కూడా ఇగ్నోర్ చేయండి, వంశీ సౌండ్స్ చేస్తున్నారు నన్ను డిస్టర్బ్ చేయడం కోసం. సో ప్రస్తుతానికైతే ఇదే చెప్దాం అనుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, నాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ చూసేయండి. సో ఇంకేమన్నా చెప్పాలి అంటే దారిలో చెప్తాను. సో లెట్స్ గో అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా సెట్ చేస్తున్నారండి, చూడాలి లోపలికి వెళ్ళాక సెట్ చేశారా లేదా అన్నది. నేనైతే ఇంకా సెట్ చేయలేదని అనుకుంటున్నాను. అండ్ మీకు అక్కడ కనిపిస్తే స్టేజ్ ఉంది కదా, అక్కడ నైట్ కాన్సర్ట్ అన్నమాట. సో పక్కన నీరజ నన్ను ఏడిపిస్తుంది హెయిర్ లీవ్ చేశానని చెప్పి. చెప్పండి నియా గారు. ఏ ఈవెంట్ అయినా, ఏ ఫంక్షన్ అయినా అందరికన్నా ఎగ్జైట్ అయ్యేది పిల్లలేనండి. అక్కడ ఏముందా ఏంటా అన్నది వాళ్ళకి అనవసరం, జస్ట్ బయటకు వచ్చామా అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్. సో అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం తీసుకోవడానికి. కాన్సర్ట్ టికెట్స్ తీసుకున్నాం. లేదా వీక్స్ కూడా ఇచ్చారు కాన్సర్ట్ అనుకుంటా. సో చూద్దాం, ఇంకా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. జనాలు ఆల్రెడీ వచ్చేసారు కూడా. సో లెట్స్ సీ స్టాల్స్ ఎలా ఉన్నాయి అన్నది. సో ట్యాగ్స్ వేసుకున్నాము, పిల్లలకి లేదంటండి. సో స్టాల్స్ ఒక్కొక్కటి చూస్తున్నాము ఏమేం పెట్టారు అన్నది. స్పేస్ అయితే చాలా స్పేషియస్ గా ఉందన్నమాట, ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేసేటట్టు. నేను లాలాల్యాండ్కి వెళ్ళినప్పుడు స్పేస్ వల్ల చాలా ఇబ్బంది అయ్యింది అని అయితే చెప్పాను. సో ఇక్కడ మాత్రం చాలా స్పేషియస్ గా ఉంది, హ్యాపీగా ఎంతమంది వచ్చినా ఈజీగా అటు ఇటు తిరగడానికి అయితే ఉంది. సో ఈ స్టాల్లో డ్రెస్సెస్ కలెక్షన్ బాగుంది అని చూడడానికి అయితే వెళ్ళాం. సో సేమ్ ఇవే డ్రెస్సెస్ శ్రావణి ఫ్యాషన్ ట్రెండ్స్ మా అక్క పేజ్ అనమాట. సో దాంట్లో కూడా ఉన్నాయి. సో ఇంకా నార్మల్ గా చూసి అయితే వచ్చేసాము బయటికి. ఎవరు
ఎవరికి హేమంత్ కా జెంట్స్ కొండవు కదా ఇది కుర్తి ఈ ఏ లైన్ ఇంకా తర్వాత వేరే స్టాల్స్ కూడా చూస్తున్నాము. ఇంకా క్లోతింగ్ స్టాల్స్ ఉన్నాయి. అలాగే గేమ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇంకా గేమ్స్ మాత్రం పెడితే ఈ పిల్లలొస్తే ఊరుకోరు కదా! సో, గేమ్స్ అయితే ఆడతాము అన్నారు. సో, ముందైతే ఇవన్నీ చూసేసి తర్వాత అయితే ఆడుకుందురు అని చెప్పైతే మేము ముందైతే స్టాల్స్ అన్నీ ఒక లుక్ వేస్తున్నాము. ఇంకా స్టాల్స్ అన్నీ చూసాక ఒక గేమ్‌దయితే ఉందన్నమాట. ఫంకీ ఫ్యూజన్ అని. తను నాకు తెలిసిన ఫ్రెండ్ అన్నమాట. సో, ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. అండ్ గేమ్స్ కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేసేటట్టున్నాయి. సో, ఇంకా ఇద్దరు ఆడతామన్నారు. సో, ఇంకా ఫస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఆడమని చెప్పాము. మాకైతే ఈ స్టాల్ నచ్చింది. గేమ్స్ అయ్యి పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. తిను టచ్ చెయ్యొచ్చు. నేను ఇప్పుడు ఒక బ్లూ అన్నాను అనుకో, నువ్వు బ్లూ టచ్ చేయకూడదు. మళ్ళీ టచ్ చేసినా రిపీటెడ్ గా టచ్ చేయకూడదు. ఇప్పుడు బ్లూ అన్నప్పుడు నువ్వు గ్రీన్ టచ్ చేయాలి. మళ్ళీ గ్రీన్ టచ్ చేయకూడదు. అవుట్ అవుట్. దానికి 2 పైన గీయాలంట క్లోజ్ చేసుకుని. నీకు చెప్పం మేము, నీకు నచ్చిన చోట గీసే. వింగ్స్ అమ్మ పై ఓకే గీ. ఓకే ఇట్స్ ఓకే. బిస్కెట్ స్పిన్నర్ పార్టిసిపేషన్ గిఫ్ట్. ఇప్పుడు వెళ్ళి బిస్కెట్ పట్టుకో. చాలు చాలు. No, no, yes, no, no, yes, yes. స్టాండ్ అంటే లిఫ్ట్ చేసి మళ్ళీ చేయి అక్కడ తెచ్చారు. జస్ట్ లిఫ్ట్ చేసి తెచ్చేయండి. క్యాండీ సోప్ 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 క్యాండీ సోప్ ఇంకా ఛాన్స్ సోప్ క్యాండీ 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 సోప్ సోప్. ఇది పార్టిసిపేషన్ గిఫ్ట్. నీ పార్టిసిపేషన్ గిఫ్ట్ అది నీ వచ్చింది దేనికి దీనికి 2 ఏదో ఆడింది. సో నెక్స్ట్ ఇంకా కొన్ని గేమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కానీ మేమేమి ఆడలేదు ఇంకా. సో ఒక లుక్ వేసి ఇంకా పక్కకైతే ఒక ప్రాప్స్ పెట్టారనమాట. లైక్ సంక్రాంతి థీమ్‌తో ఫోటో బూత్ టైప్ పెట్టారు. లైక్ భోగి థీమ్, కోడి పుంజులు అలా మొత్తం హౌస్, ట్రెడిషనల్ హౌస్ అలా మొత్తం ఒక ఫోటో బూత్ టైప్ పెట్టారు. సో దట్ పిక్స్ దిగుతారని చెప్పి పిల్లలు అది ఫోటో షూట్ దిగుతారని చెప్పి. సో ఫస్ట్ అయితే కృతిక్ వెళ్ళి ఫొటోస్ దిగుతున్నాడు. సో మా అక్క అయితే పిక్స్ తీస్తుంది. లోపు నియాకు కూడా చెప్పాం పిక్స్ దిగుద్దా గానీ నెక్స్ట్ కృతిక్ అయిపోయాక అని చెప్పి. సో అది ముందే వెళ్ళి ఒక పక్కన కూర్చుని ఫోజ్ అయితే ఇచ్చేస్తుంది. సో మనం పిక్స్ తీయడానికి ముందే అది ఫోజ్ ఇచ్చి రెడీగా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే కృతిక్‌కి తీసి తర్వాత నియాకు కూడా కొన్ని పిక్స్ తీసాము. అండ్ దెన్ ఒక పెట్ స్టోర్ కూడా ఉంది ఇక్కడ. లైక్ బర్డ్స్ అండ్ చిన్న చిన్న పప్పీస్ అమ్ముతున్నారనమాట. సో భలే క్యూట్ ఉన్నాయి. సో ఒక లుక్ వేసామన్నమాట. చిన్న చిన్నగా ఉన్నాయి పప్పీస్ కూడా. మా అక్క అండ్ నేను సో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ రావడం మంచి పని అయింది మాకు. ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. సో ఒకసారి మొత్తం అక్కడ క్లోతింగ్ స్టాల్స్ అండ్ గేమ్ స్టాల్స్ అయిపోయాక ఇంకొక సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మొత్తం ఒక సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్, ఇంకో సైడ్ అంతా ఇలాగా షాపింగ్ గేమ్స్ ఉన్నాయి. సో ఇంకా ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళాం ఏమున్నాయి అని చెప్పి. సో లైట్ గానే తీసుకున్నాము. అప్పుడే మేము లంచ్ చేసి కూడా వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి. సో అక్కడ ఏంటంటే ఇలాగా లేస్‌తో అండ్ కుర్కురేతో దాంట్లో ఇలాగా వెజిటేబుల్స్, చికెన్ అవన్నీ యాడ్ చేసి ఇస్తున్నారు. సో అది తీసుకున్నాం. టేస్ట్ నెక్స్ట్ అక్కడ నూడిల్స్ అండ్ మంచూరియా స్టాల్ ఉంటే ఎగ్ నూడిల్స్ చెప్పుకున్నాము. సో ఇంకా అది తీసుకుని అక్కడ కొన్ని టేబుల్స్ ఉన్నాయన్నమాట తినడానికి.
సో ఇంకా ఒక టేబుల్ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి అన్ని పెట్టుకుని అయితే తిందామని అనుకున్నాము. ఇలా కజిన్స్ తో ఎక్కడికైనా వెళ్తే నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. లైక్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కజిన్స్ తో వెళ్ళాలి అని అయితే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా అంతేనా? నాకు కింద కామెంట్ చేయండి. సో ఇదైతే మాకు నచ్చిందండి. టేస్ట్ అయితే మీరు ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. అంటే అన్ని చోట్ల ఎలా ఉంటుందని నేను చెప్పలేను, బట్ మాకైతే ఇక్కడ నచ్చింది. స్టాల్ నేమ్ వచ్చేసి క్రస్టమ్ కంచ్ అండ్ కూల్ డ్రింక్స్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా భీమవరంలో వేరే ఎగ్జిబిషన్స్ కి స్టాల్ పడితే పక్కా ఇదైతే ట్రై చేయండి. మేమైతే మార్నింగ్ వచ్చి మంచి పని చేసాం స్టాల్స్ కి, ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో బాగా అన్ని స్టాల్స్ కవర్ చేయొచ్చు. సో మేము కెన్ యూ ప్లీజ్ స్టాప్, నిద్ర ఆపుతారా? సో స్టాల్స్ అన్ని బాగున్నాయి. క్రికెట్ గేమ్స్ బాగా ఎంజాయ్ చేసావు నువ్వు. సో అన్ని తిరిగేసి ఫుడ్ తీసుకుని ఫుడ్ అయితే తింటున్నాము. సో నూడిల్స్ అండ్ లేస్ మాకైతే రెండు నచ్చాయి. అండ్ ఈవినింగ్ కాన్సర్ట్ కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మార్నింగ్ వచ్చి అయితే మంచి పని చేసాం అనుకుంటున్నాం. నీరజా, ఎగ్జిబిషన్ ఎలా ఉంది? సాయంత్రం కాన్సర్ట్ కోసం వెయిట్ చేస్తున్నావా? సో ఇంకా అక్కడ నెక్స్ట్ పావ్ బాజీ స్టాల్ ఉంది. సో మా అక్క పావ్ బాజీ తిందామని అయితే వెళ్ళింది తేవడానికి, కానీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. అండ్ మా అక్క వాళ్ళకి కూడా అంతేం నచ్చలేదు. సో ఇంక ఇక్కడ స్టాల్స్ అన్ని చూసాక మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే కాన్సర్ట్ 7 కి, ఇప్పుడు టైం 3 అయింది. సో ఇంకా అంతసేపు ఏం వెయిట్ చేస్తాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామని అయితే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి నైట్ మళ్ళీ 7 కి వచ్చాం కరెక్ట్ గా. కానీ అప్పుడు చూసారా క్రౌడ్ ఎంత మంది ఉన్నారో. మార్నింగ్ అయితే క్రౌడ్ లేరు. అందుకే మేము ఒకసారి మొత్తం స్టాల్స్ చూడడానికి మార్నింగ్ వెళ్ళి నైట్ కాన్సర్ట్ కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. సో మేము వెళ్ళేసరికి ఇలా క్రౌడ్ ఆల్రెడీ వచ్చేసి ఎవరి సీట్స్ వాళ్ళు కూర్చున్నారనమాట. సో మేము ఫస్ట్ వెళ్ళి మా టేబుల్ నెంబర్ అవన్నీ తీసుకుని వచ్చి కూర్చున్నాం. కృతిక్ కి బొమ్మ కొనుక్కున్నాడు. సో ఇంకా కాన్సర్ట్ స్టార్ట్ అయ్యే లోపు దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఈ కాన్సర్ట్ లో పర్ఫామ్ చేసింది ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వాళ్ళు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేను ఇదే ఫస్ట్ టైం కాన్సర్ట్ కి వెళ్ళడం. అండ్ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరూ. అండ్ క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది కూడా వచ్చారు. ఫుల్ అయిపోయింది మొత్తం. అండ్ అసలు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ కార్నివల్ నేమ్ వచ్చేసి ఫ్లీల్యాండ్ బబుల్. వీళ్ళు కూడా ఈ కార్నివల్ పెట్టడం ఫస్ట్ టైం. అండ్ భీమవరంలో కూడా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్నివల్ అన్నమాట. ఇప్పటిదాకా ఇలాంటిది భీమవరంలో అయితే ఎప్పుడు పెట్టలేదు. అందుకే మేము ఫస్ట్ టైం అసలు ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుంది అని అయితే వెళ్ళాము. అండ్ కరెక్ట్ గా నేను కూడా ఇదే టైంకి సంక్రాంతికి రావడం వల్ల నేను కూడా వెళ్ళడం కుదిరింది. అందుకే అక్కడ ఉన్న సింగర్ ఎవరో గుర్తుపెట్టారా? ఎంతమంది రికగ్నైజ్ చేశారో కింద అయితే కామెంట్ చేయండి. కరెక్ట్ గా చేసిన వాళ్ళది నేను లైక్ చేస్తాను కామెంట్. సో పాటలు పాడడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ జనాల్లో అయితే ఫస్ట్ అయితే కొంచెం అంత ఎక్సైట్మెంట్ ఏమీ కనిపించలేదు. వాళ్ళు కూడా ఏంటి భీమవరం వచ్చాము, ఏంటి ఎక్సైట్మెంట్ లేదు, అరుపులు లేవు అన్నారు. కానీ టైం అయ్యే కొలది లాస్ట్కి వచ్చేసరికి అయితే జనాలందరిలో ఫుల్ ఊపు వచ్చింది. మీరు చూస్తారు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ మధ్య మధ్యలో క్రాకర్స్ ఇవన్నీ అరేంజ్ చేశారనమాట. సో మొత్తం కార్నివల్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఫ్లీల్యాండ్ బబుల్ వాళ్ళు. I've been looking for, isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. Yeah. Everything I want might be a miracle. I know I'm never coming down. I don't gotta worry about a single thing. I can feel the light coming down on me. Sunshine on my face. I got sunshine on my face. I don't gotta care in the world right now. Higher than the ceiling, breaking through the అండ్ మీకు ఇప్పటిదాకా ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేయలేదు కదా. పర్ పర్సన్ కి వచ్చి 2000 రూపీస్. అండ్ టేబుల్ కి వచ్చి 5 మెంబర్స్ అయితే మనం తీసుకోవచ్చు. 5 మెంబర్స్ అయితే అలౌమెంట్ ఉంది. సో మొత్తం 5 మెంబర్స్ కి టేబుల్ కి 10,000 రూపీస్ అనమాట. అండ్ దీనికి మనకి 3,000 రూపీస్ వర్త్ కూపన్స్ ఇస్తారు, ఫుడ్ కూపన్స్.
అండ్ అదే దాంతో మనం మార్నింగ్ కూడా వెళ్ళాం కదా, ఇంకా దానికి స్పెషల్ ప్రైస్ ఏమి ఉండదు. అదే కూపెన్ తో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు. ఇది కాన్సర్ట్ టికెట్ ప్రైస్ అన్నమాట. ఫుడ్ కూపెన్స్ అయితే మనకి కాన్సర్ట్ టైంలోనే ఇచ్చారు. మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు తిన్నదైతే మేము పే చేసి అయితే తీసుకున్నాము. సో దిస్ ఈస్ ద ప్రైస్ డీటెయిల్స్. అండ్ ఫుడ్ మేము హ్యాపీగా అక్కడికే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అయితే కాన్సర్ట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చెప్పాను కదా ముందే, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ వైబ్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మధ్యలో ఈ క్రాకర్స్, ఫైర్ వర్క్స్ కూడా చాలా బాగుంది. పిల్లలకు కూడా అసలు బోర్ కొట్టలేదు వీటి వల్ల. మా క్రిటిక్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. వాడు కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు. సో ఇంకా ఈ కాన్సర్ట్ అయితే ఇలా జరిగింది మాది. అండ్ ఇలాంటి కాన్సర్ట్ నాకు తెలిసి ముందు ముందు ఇంకా భీమవరంలో వస్తాయని అనుకుంటున్నాను. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆబ్వియస్గా ఇంకా కంటిన్యూ చేస్తారు కదా. నేనైతే సాంగ్స్ మొత్తం వీడియోకి ఇంక్లూడ్ చేసి పెడదాం బ్యాండ్ వాళ్ళు పాడింది అని అయితే అనుకున్నాను. బట్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే పెట్టడం కుదరలేదు. బట్ ఆ సాంగ్స్తో మొత్తం ఈ వైబ్ అంతా మీకు వింటే చాలా బాగుంటుంది. సో అవి నేను షార్ట్స్లో కొన్ని అయితే అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను షార్ట్స్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీగా చూసేయచ్చు. సో మొత్తం కాన్సర్ట్ అంతా అయ్యేసరికి 10:30 అలా అయింది. సో ఇంకా మేము అవ్వగానే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని అయితే. సో ఇట్ వాస్ వెరీ ఫన్ నైట్ అండ్ దట్స్ ఇట్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ కాన్సర్ట్కి వచ్చిన వాళ్ళు అయితే కింద కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.